महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ వారం డిసెంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా, అంటే డిసెంబర్ మాసం మొదటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ డిసెంబర్ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి శని యొక్క వక్రత్యాగం, దాదాపుగా 4 నెలలుగా శని ఇక్కడ వక్ర సంచారంలో ఉండటం, ఆయన యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం ఒకటి. ఇంకొకటి బుధుడు కూడా మొన్నటి వరకు వక్రంలో ఉండటం, ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండటం. బుధ శనుల యొక్క వక్రం అయితే ముగిసింది. సో గురువు గారు మళ్ళీ రిట్రగ్రేషన్లో ఉన్నారు జనరల్గా. ఆయన కూడా ఇక్కడ వారాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వస్తారు. తిరిగి అతిచారంతో కర్కాటకంలోకి వచ్చారు కదా, తిరిగి మళ్ళీ ఆయన 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖుకి మళ్ళీ మిథున రాశికి చేరుకుంటారు. సో ఈ విధంగా ట్రాన్సిటల్ చేంజెస్ మనకు ఉన్నాయి. ఇక కర్కాటకంలో ఉచ్చ స్థితిలో గురు భగవానుడు, అలాగే తులారాశిలో మిత్రక్షేత్రంలో బుధుడు, వృశ్చికంలో మిత్రక్షేత్రంలో రవి, స్వక్షేత్రంలో కుజుడు, అక్కడ న్యూట్రల్ హౌస్లో సమక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. కుంభరాశిలో ఇక్కడ రాహు యొక్క సంచారం జరుగుతుంది, మీన రాశిలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా గ్రహస్థితులు, అలాగే చంద్రుని యొక్క గమనం మనం చూస్తే మీన, మేష, వృషభ, మిథున ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. చంద్రుని యొక్క గమనం ఆధారంగా, ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి మనం ఈ వారం చూసినట్టయితే కనుక వీరికి అష్టమంలో శుక్రుడు, లాభంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. సో ఎప్పుడైతే అష్టమంలో శుక్రుడు, లాభంలో రాహు, జనరల్గా ఈ రాశికి చాలా కాలం చెప్తూ ఉన్నాం, బ్యాక్ బోన్ ఈజ్ రాహు భగవానుడు. చాలా వరకు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాళ్ళని ఎలాంటి సిచ్యువేషన్స్లోనే అధిగమించుకుంటూ ముందుకు తీసుకెళ్లేది ఇక్కడ రాహు భగవానుడు మాత్రమే ఈ రాశి వారికి. అది ఎలా అంటే రవి కుజుల యొక్క సంచారం ఈ రాశికి అష్టమ స్థానంలో జరుగుతుంది. శని ఏలినాడు శని నడుస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా మేషరాశి వారు కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరంగా కనిపిస్తూ ఉంది. సంతానపరమైన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో మీరు పెట్టుకున్న ఆలోచనలు, ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మీరు దాని గురించి కలత చెందకుండా చక్కగా మీరు తగినంత ఎఫర్ట్, కృషి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మేషరాశి వారికి మెయిన్గా చెప్పదగిన విషయం. అలాగే ఎడ్యుకేషనల్లో పిల్లలకి స్ట్రెస్ లేకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇక్కడ ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నామంటే ఇక్కడ అష్టమంలో ఉన్న రవి కుజుల యొక్క సంచారం, ఏలినాటి శని, ఈ 2 కూడా చాలా వరకు వాళ్ళకి ఒక ఒత్తిడిని క్రియేట్ చేసే ఆస్కారాలు, స్ట్రెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. అంటే మేషరాశిలో ఉన్న ఈ పిల్లలకి తప్పకుండా వీటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ విషయంలో కూడా మనకి ఎక్కువ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ ఫైనాన్షియల్ డ్రైనేజ్ అన్నెసరీగా కనిపిస్తూ ఉంది. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ తగ్గుతూ ఉంది, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఈ మాటని మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా ఏమండి దీనిలో మనకి మంచి 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 అంటూ ఉంటారు. ఓకే, ఇక్కడ మనం ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో తెలుసుకుని ఆ విషయాల్లో మీరు జాగ్రత్త పడుతూ ముందుకెళ్తే అంతా మంచే జరుగుతుంది. ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో ముందు తెలుసుకోవాలి. ఇక్కడ గొంతు ఉంది అని చెప్తే దాన్ని దాటుకుని వెళ్ళటం ఇక్కడ మీ వంతు. సో కాబట్టి అలాంటి అండర్లైన్డ్ సిచ్యువేషన్స్ని మనం చెప్పడం, దాన్ని మీరు అధిగమించుకుంటూ చక్కగా ప్లాన్డ్గా ముందుకెళ్ళడం కోసమే ఆస్ట్రాలజీ. సో కాబట్టి ఇక్కడ ఏమున్నా అది మీరు విని ఓకే మనం వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. అలాగే వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి 1000 స్థానం నుంచే స్టార్ట్ అవుతుంది. కొద్దో గొప్ప చాలా వరకు మొన్నటి వరకు డబల్ ప్రెషర్, డబల్ స్ట్రెస్, ఎక్స్పెన్సెస్ విషయం కూడా మనం చూసినప్పుడు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి తప్పకుండా కొంతవరకు ఉద్యోగపరమైన ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ,
సో చాలా వరకు వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఖర్చులు కొంతవరకు ఓకే, ఇప్పటిదాకా అయితే బాగా డ్రాగన్గా చాలా బాగా అయినాయి. సో ఇక తగ్గచ్చు అనుకునే విధంగా వీళ్ళకి పరిస్థితులు, సిచ్యువేషన్స్ కొంచెం ఉంటూ ఉంటాయి. మంగళ బుధవారాల్లో చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనం చూస్తే కొంచెం ఈ వారం ప్లెజెంట్నెస్ అనేది మేషరాశి వారికి తగ్గుతూ ఉంది. సో ఎక్కడ అడిగేసిన ఏంట్రా బాబు ఇక్కడ ఖర్చు, ఇక్కడ చూస్తే ఏదో జరుగుతుంది, ఇక్కడ కొంచెం వీటి విషయాల్లో మనకి ఈ పని అయ్యేదాకా కొంచెం మనకి ఈ తలకైన పొదలదో అన్నట్టు సమ్ సిచ్యువేషన్స్ ఎటు చూసినా కూడా కొంచెం ఇలా ఉంటూ ఉన్నాయి. కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు, వెళ్ళే ప్రతి దారి కూడా చాలా స్టెప్ అనేది జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళటం అనేది మేషరాశి వారికి చాలా మంచిది. ఎందుకంటే 1000 స్థానంలో శని ఉన్నారు, రాశిలోకి చంద్రుడు వచ్చిన రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నారు. కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ ఇక్కడ అవగాహన లేని విషయాల్లో, మీకు తెలియని విషయాల్లో వేలు పెట్టి అనవసరంగా టెన్షన్ పడటం అనేది, అగ్రెసివ్నెస్ అనేది, ఆవేశపూరితంగా లేకపోతే ఎక్కువ ఫాస్ట్ డ్రైవింగ్ ఇలాంటివి మాత్రం పనికిరావు. గురు శనివారాల్లో మనం చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నాడు. సో ఈ వారం అంతా కూడా ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎక్కడ చూసినా కూడా సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం చాలా టేక్ కేర్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ తీసుకున్న, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ తీసుకున్న ఏదైనా సరే కొంచెం ఈ వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవడం అనేది మేషరాశి వారికి చాలా మంచిది. సో ఇక్కడ ట్రాన్సిట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటూ నడవాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి అని మనం రీసెర్చ్ ఓరియంటెడ్గా, ట్రాన్సిట్ ఓరియంటెడ్గా చెప్తున్నాం. సో ఇది నిజంగా తెలుసుకునే యోగం కూడా ఉండాలి. ఎందుకంటే అయ్యాక నిజంగానే అలాగే అయింది అనిపిస్తుంది. కొంతమంది ఈ మంచి చెప్పట్ల ఏది అని చెప్పి ఆ వీడియో చూడటం మానేయటమో, అసలు తీసేయటమో చేస్తుంటారు. అస్సలు డెఫినెట్గా ప్రతి పాయింట్ వింటే ఎక్కడ జాగ్రత్త పడాలో అక్కడ జాగ్రత్త పడితే మీరు మేషరాశి వాళ్ళు ఇంకా మంచిగా చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. వారాంతానికి చూస్తే కనుక శనివారానికి ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో చంద్రుని యొక్క సంచారంలో ఇక్కడ తృతీయ స్థానంలో ఉండటం, అలాగే సప్తమంలో కూడా ఇక్కడ బుధుడు ఉన్నారు మళ్ళీ ఈ ట్రాన్సిట్. సో కాబట్టి ఇక్కడ వ్యాపారపరమైన విషయాలను, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాలను, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం సఖ్యత తగ్గుతూ ఉంది. ఏలిన అడిషన్లో సమ్ ఈతి బాధలు అనేవి వస్తూ ఉంటాయి ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి. సో ఇలాగ కొన్ని ప్రాబ్లమ్స్. సో అవన్నీ కూడా పక్కన పెట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అనవసరంగా మీ మ్యారిటల్ లైఫ్లో థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు డిస్టర్బ్ని క్రియేట్ చేసుకోకుండా ఉండడం అనేది మంచిది. సో కాబట్టి మేషరాశి వాళ్ళు మెయిన్గా ఈ అష్టమ రవి కుజుల దోషం కనిపిస్తూ ఉంది. కాబట్టి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం, కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం, శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటే ఇంకా మంచిది. వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి షష్టమంలో బుధుడు, దశమంలో రాహు, లాభంలో శని, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఈ రాశికి బుధుడి యొక్క సంచారం, రెట్రాగ్రేషన్ ముగియడం బుధుడిది. ఈ రాశికి సంబంధించి బుధ భగవానుడు 6th హౌస్లో జనరల్గా యోగిస్తారు. కాబట్టి మీ బుద్ధి బలంతో తప్పకుండా మీ అపోనెంట్స్ని కానీ, మీ కాంపిటీటర్స్ కానీ, మీకు వచ్చే ఇతరత్ర ఎదురయ్యే అనేక సమస్యలని మీరు అధిగమించడానికి చాలా వరకు ఇక్కడ పాజిటివ్ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే రాహు యొక్క సంచారం దశమ స్థానంలో, శని యొక్క సంచారం లాభస్థానంలో, ఇటు ప్రొఫెషన్గా చూసినా, వ్యాపార పరంగా ఎదగడానికి చూసే మార్గాల పరంగా చూసినా, మంచి పరిచయాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి సంబంధించి జీవిత లక్ష్యాలని సాధించడానికి సంబంధించిన విషయాల గురించి చూసిన వృషభ రాశి వారికి 2 గ్రహాల అనుకూలత కూడా చాలా అనుకూలంగా ఉంది.
ఇక్కడ 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. వాటి ఆది సోమ, గురు, శుక్ర. సో 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, చాలా వరకు శని యొక్క వక్రత్యాగం కూడా కంప్లీట్ అయింది. శని కూడా ఇక్కడ రిట్రగ్రేషన్ ఆపారు. ఇక్కడ ఏదైతే లాభాల బాటలో మీరు నడుస్తున్న ప్రయాణంలో ప్రాఫిట్స్ గురించి కానీ, ఏదైనా రికగ్నేషన్ గుర్తింపు గురించి కానీ మీరు ఆలోచిస్తున్న అనేకమైన విషయాల్లో, ఇక్కడ ముందడుగు పడే విషయాల్లో చాలా వరకు ఈ లాభస్థానంలో ఉన్న శని యొక్క సంచారం ఇప్పుడు కొంచెం మీకు అనుకూలంగా మారే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కొంత ఏది బెటర్ ఆపర్చునిటీ, ఏది బెటర్మెంట్ పొజిషన్ మనకి అని మీరు కొంచెం ట్యూన్ అవ్వడానికి, కొంచెం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే కొంచెం టైం పడుతూ ఉంటుంది. అది ఇప్పుడు కొంచెం రీసెట్ అవ్వటం, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బెటర్మెంట్గా ముందుకెళ్ళడానికి అవకాశాలు, మార్గాలు కొంచెం కనిపిస్తూ ఉంది. వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మంగళ బుధవారాల్లో ఇక్కడ వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈ రాశి వాళ్ళకి ఈ రవి కుజ శుక్రుల యొక్క సంచారం సప్తమ స్థానంలో ఉంది. ఇది చాలా వరకు కూడా కొంచెం మ్యాచెస్ ఎవరన్నా అనుకున్నా చూసుకున్నా, సో అక్కడ దాకా బాగుంది అనుకుని తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. బిజినెస్ రీత్యా, బిజినెస్ పార్ట్నర్షిప్ రీత్యా మనం చూసుకున్న అనేక విషయాల్లో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక అంతగా బిజినెస్ పరమైన విషయాల్లో, వ్యవహారాల్లో అనుకూలం కొంచెం తగ్గుతూ ఉంది. అది కస్టమర్లతో కావచ్చు, కాంట్రాక్ట్స్తో కావచ్చు, కాంట్రాక్ట్ ఇచ్చే వాళ్ళతో కావచ్చు, చాలా వరకు కూడా ఈ విధమైన సిచ్యువేషన్స్ ఎక్కువ మనకి ఇక్కడ వీళ్ళకి వచ్చే సమ్ ఈగోయిస్టిక్ అండ్ డామినేటింగ్ నేచర్స్ వల్ల వచ్చే కొన్ని ఇబ్బందుల వల్ల ఈ రాశి వాళ్ళకి కొన్ని స్ట్రగుల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇంటి పరంగా, కుటుంబ పరంగా, భార్యాభర్తల మధ్య, ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్న విత్ ఇన్ ఫ్యామిలీలో కూడా కొంచెం మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి లేకుండా చూసుకోవటం, బిజినెస్ పార్ట్నర్షిప్తో కూడా ఎక్కడ కూడా మనకి ఆర్గ్యుమెంట్స్ లేకుండా చూసుకోవటం అనేది చాలా వరకు ఈ రాశి వాళ్ళు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వెరీ క్లోజ్ రిలేషన్స్లో చాలా దగ్గర వాళ్ళతో మొన్నటి వరకు కలిసి ఉండి, చాలా దగ్గరగా ఉండి, మొన్నటి వరకు బాగా మాట్లాడుకున్న వాళ్ళు కూడా పెడమొహంగా ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇది బిజినెస్లో అయితే బిజినెస్కి సంబంధించి, పార్ట్నర్షిప్లో అయితే బిజినెస్కి, మ్యారిటల్ లైఫ్లో అయితే లైఫ్ పార్ట్నర్కి మధ్య ఇది కొంచెం డిస్టర్బెన్స్. కాబట్టి ఈ విధమైన విషయాల్లో ఫ్యామిలీకి ఇబ్బందులు రాకుండా కొంచెం కూల్గా, కామ్ డౌన్గా ఇక్కడ మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక ఇక్కడ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. రాశి అధిపతి ఇక్కడ సప్తమంలో, అక్కడ కొంచెం శత్రుగ్రహాలతో కలిసి ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా వెరీ క్లోజ్ రిలేషన్స్లో చాలా దగ్గర వాళ్ళతో వీళ్ళకి ఈ రకమైన డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో సో ఎక్కువగా మీకు వెరీ క్లోజ్ పర్సన్స్తో కానీ, విత్ ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళతో, మీ లైఫ్ పార్ట్నర్కి మీకు మధ్య కానీ, సో ఇలాగే కొంతవరకు డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎక్కువ కనిపిస్తుంది. ఈ వారం అంతా కూడా మెయిన్ పొజిషన్ అంతా కూడా 7th హౌస్ మీద ఇన్వాల్వ్ అవుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వారం మనకి మెయిన్గా ఇక్కడ ఈ రాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏంటో ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఎవరితో కూడా అందరూ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడినా ఇవాళ ఇదిగానే ఉందన్నట్టు ఉంటుంది చూసారా. అలాగా ఈ వారం రోజులు ఉంటుంది కాబట్టి కొంచెం పడక, సో అందుకనే ఎవడు కనిపించినా కొంచెం అని చిన్న స్మైల్ విసిరితే సరిపోతుంది. సో ఇక వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆ రాశ్యాధిపతి మళ్ళీ బుధుడు ఇక్కడ 6వ స్థానంలో ఉన్నారు. సో మొత్తానికి ద్వితీయంలో చంద్రుడు ఏంటి, మళ్ళీ ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా 6వ స్థానంలో ఉండడం కొంతవరకు ఓకే. సో కాబట్టి ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్ విషయంలో అయినా, వ్యాపార సంబంధిత విషయాల్లో అయినా వీటి విషయాలు కొంచెం కేర్గా ముందుకెళ్తూ ఉండటం మంచిది. ఈ రవి కుజ శుక్రుల యొక్క యుతి ఏదైతే 7వ స్థానంలో ఉందో ఇదే మనకి మెయిన్ ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి జనరల్గా శ్రీకృష్ణుల వారిది, శ్రీకృష్ణుని ఆరాధన, శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం చాలా మంచిది. శత్రుక్షేత్రంలో శుక్ర భగవానుడు మీ రాశ్యాధిపతి ఉంటున్నాడు కాబట్టి
అనవసరంగా మీకై మీరు వెళ్తారు. అనవసరంగా వాళ్ళతో ఎవరైతే మీకు చాలా డామినేటింగ్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళనే మీరు కలవాల్సొస్తది. సో, ఇక్కడ వాళ్ళ యాటిట్యూడ్ మీకు సరిగ్గా సింక్ అవ్వకపోవడం ఇలాంటివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంటే మీకు మీరు బలం పెంచుకోవాలి. కొంచెం హిమకుందం మృణాలాభం. శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. చక్కగా డైలీ చాలా బావుంటదింకా. సో, మిథున రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మిథున రాశికి సంబంధించి చూస్తే గనుక వీళ్ళకి ద్వితీయంలో గురుడు, షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది ఈ వారం. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఈ రాశికి వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక మిథున రాశి వాళ్ళకి మెయిన్గా దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చాలా వరకు కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి స్ట్రెస్, సో మచ్ ఆఫ్ స్ట్రెస్, చాలా ట్రయల్స్ చేయడం, చాలా చేసి అలిసిపోవటం. అలాగే జాబ్ పరంగా కూడా కొత్తగా పుట్టుకొచ్చిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఏంటి ఎప్పుడు లేనిది పుట్టుకొచ్చాయి అన్న వాటిలో కొంచెం రిస్ట్రిక్షన్గా ఫీల్ అవటం అనేది ప్రొఫెషన్ పరంగా ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. అలాంటి గ్రావిటీ కొంచెం తగ్గే ఆస్కారాలు ఈ వారం నుంచి మనకు కనిపిస్తున్నాయి. మంగళ, బుధవారం నుంచి చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. అక్కడ లాభస్థానంలో చంద్రుడు ఉంటాం. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ 6th హౌస్లో ఉన్నారు. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ ప్లానెట్ ఫైటింగ్ హౌస్ అయిన 6th హౌస్లోనే రవి, కుజులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఎప్పుడైతే రవి, కుజుల యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి మెయిన్గా ఇక్కడ 6th హౌస్లో జరుగుతుందో, రెండు కూడా పాపగ్రహాలు. 6th హౌస్ అనేది పాపస్థానం. సో పాపాత్ములకి కరెక్ట్గా తగ్గోళ్ళు దొరకాలి అన్నట్టుగా ఎవరితో అన్న మనకి జిడ్డు కేసులతో పోరాడాలంటే మనకు అంత విల్ పవర్, అంత గట్స్ కావాలి. ఆ రెండు కూడా ఈ రవి, కుజులు ఇవ్వటం వల్ల డెఫినెట్లీ ఈ విల్ ఓవర్ యువర్ ఎనిమీస్. మీరు మీ శత్రువులపైన విజయం సాధించడానికి కానీ, అపోనెంట్స్ కానీ, కాంపిటీటర్స్ని డిఫీట్ చేయడానికి కానీ ఈ టైం చాలా వరకు మీకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురు, శుక్రవారాల్లో చూస్తే కనుక వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే సంతానపరమైన విషయాల్లో చిన్న ఇబ్బందులు, క్యారింగ్ ఉమెన్స్ ఉంటే కొంచెం చక్కగా టేక్ కేర్గా ఉండటం అనేది మంచిది. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో పిల్లలకి సంబంధించి కొన్ని ట్రబుల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, షేర్స్ పరమైన విషయాల్లోనూ అక్కడ కొంత ఆ అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. స్త్రీలతో వివాదాలకి సంబంధించి కొంచెం దూరంగా ఉండటం ఈ రాశి వాళ్ళకి మంచిది ఈ వారం. వారాంతానికి మనం చూస్తే కనుక చంద్రుడు రాశిలో ఉన్నాడు. రాశిలో చంద్రుని యొక్క సంచారం. అలాగే రాశ్యాధిపతి బుధుడు కూడా ఈ రాశికి మిత్రక్షేత్రంలో పంచమంలో ఉన్నారు. పంచమంలో ఉన్న బుధుడు వల్ల కూడా పెద్ద అంత ఉపయోగం ఏం ఉండదు. సో కాబట్టి ఏదో స్పెక్యులేషన్తో ఏదో చేద్దాం అనుకుని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ చేసినా ఈ టైంలో దీనివల్ల అంత సాలిడ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కూడా. కాబట్టి మెయిన్ ఈ రాశి వాళ్ళకి టోటల్గా మనం చూస్తే శుక్రుడి యొక్క సంచారం మాత్రం, అంటే ఎవరు జనరల్గా ఈ రాశికి సంబంధించి మీ రాశికి వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయన అననుకూలతగా ఉండటం వల్ల చాలా వరకు ఇక్కడ కొంచెం మీరు ప్లెజర్గా ఉండటం కోసం, మీ ఇష్టమైన వాళ్ళతో స్పెండ్ చేయడం కోసం, మీ ఇష్టమైన వాళ్ళతో అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి హిమకుందం రుణాలగం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కానీ, అలాగే శుక్రుడికి సంబంధించి మనం చూస్తే కనుక హిమకుందం రుణాలాభం చదువుకుంటూ ఉంటాం. అలాగే దీంతో పాటుగా ఇక్కడ మనం సంబంధించి లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి పూజ చేయటం కూడా చాలా మంచిదిగా మనకి చెప్పబడుతూ ఉంది. సో ఈ విధంగా ఈ రాశికి సంబంధించి, మిథున రాశికి సంబంధించి శుక్రుడి యొక్క స్థాన సంచారం సరిగ్గా లేదు కాబట్టి కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్గా ఉండటం కానీ, సంతానపరమైన విషయాల్లో కొంచెం కేర్గా ఉండటం కానీ, స్త్రీలతో వివాదాల విషయంలో కొంచెం కేర్గా ఉండటం కానీ మంచిది. ఆశించిన ఇంక్రిమెంట్స్, హైక్స్ విషయంలో కూడా చిన్నపాటి డిస్టర్బెన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి మీ క్రియేటివిటీలో, మీరు చూపించే క్రియేటివిటీలో మీరు ఏదైతే మీరు డైలీ వర్క్లో చక్కగా మంచిగా పర్ఫామ్ చేద్దాం, ఈ టార్గెట్ని ఎంత క్వాలిటీగా చేద్దాం అనుకున్న దానిలో కూడా కొంచెం ఆ రీచ్లో కొంచెం ఇక్కడ క్వాలిటీకి సంబంధించి లోపాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మీరు అధిగమించడానికి ట్రై చేయండి. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక
ఈ రాశికి మెయిన్గా ఇక్కడ అర్ధాష్టమంలో బుధుడు, అలాగే పంచమంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. దీనిలో బుధుడు మిత్రక్షేత్రంలో ఉండడం, చతుర్థంలో జనరల్గా బుధుడు యోగిస్తూ ఉంటారు. అలాగే శుక్రుడి యొక్క సంచారం కూడా పంచమ స్థానంలో ఉంది, కానీ శత్రుక్షేత్రంలో చాలా వరకు కూడా ఒక రకమైన గ్రహయుద్ధంలో పడిపోయారు శుక్రుడు కూడా. సో ఈ రాశికి ఈ వారం ఎలా ఉండబోతుందని మనం చూస్తే కనుక భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. లాట్ ఆఫ్ స్ట్రెస్, స్ట్రెయిన్, గత 4 నెలలుగా విపరీతమైన పని ఒత్తిడి కావచ్చు, తిరుగుడు కావచ్చు, ఏదైనా ఒక విషయం గురించి హైయర్ ఎడ్యుకేషన్ గురించి సంబంధించిన విషయాల్లో అయితే లాట్ ఆఫ్ స్ట్రెస్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్న డబ్బులన్నీ కూడా మనం చాలా వరకు సమర్పించుకోవటం కావచ్చు, ఇలాంటివి ఎన్నో జరుగుతూ వస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. బట్ ఇప్పుడు కొంత ఆ స్ట్రెయిన్, స్ట్రెస్ ఎంత లేదన్నా కొంచెం తగ్గడం అనేది మనం ఈ వారం నుంచి కొంత గమనించవచ్చు. అలాగే మంగళ బుధవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశి అధిపతి ఇక్కడ చూస్తే పంచమంలో ఉన్నారు. అది ఓన్ హౌస్ అయినప్పటికీ ఒక రవి లాంటి హీట్ ప్లానెట్, కుజుడు లాంటి ఒక హీట్ ప్లానెట్ చాలా వరకు కూడా పంచమ స్థానంలో ఈ రవి కుజుల యొక్క యుతి కొంత ఇబ్బందిని కలిగించే విషయంగా సంతానపరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ కనిపిస్తూ ఉంది. లవ్ లైఫ్ విషయంలో అయితే కనుక చాలా డిస్టర్బెన్స్, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఆర్ సమ్ అగ్రెషన్, కోపావేశాలు అనేవి ఇక్కడ చోటు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ ఫైరీ ప్లానెట్స్, బర్నింగ్ ప్లానెట్స్ ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నాయో, ఎవరి మీద ప్రేమ, మమకారం అలాంటివి ఏమీ లేకుండా చాలా వరకు కూడా ముందుకెళ్ళిపోతుంటారు. పిల్లల మీద కూడా కొంచెం హార్ష్గానే నీ బతుకు అన్నట్టుగా ప్రవర్తించే ఆస్కారాలు చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సంతానపరమైన విషయాల్లో కూడా సమ్ హార్ష్నెస్ అనేది ఇక్కడ 5th హౌస్లో ఎలివేట్ అవుతూ ఉంది. పూర్వపుణ్యస్థానమైన ఈ స్థానంలో 2 క్రూర గ్రహాలు, 2 పాపగ్రహాలు పంచమ స్థానంలో ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, రావాల్సిన డబ్బులు ఆగటం కానీ, సిచ్యువేషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో కానీ. సో ఇక్కడ మెయిన్ ఓకే అండి, ఒక మంచి లేదు అని అనుకోవద్దు. మెయిన్ ఏంటంటే జరుగుతున్నది ఏంటి, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, దానికి మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ దాకా చేసుకున్నాం, ఎక్కడి వరకు అంచనాలు ఉన్నాయి, అవటానికి ఆస్కారాలు ఉన్నాయి, అది తెలుసుకోకుండా మనం పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనమే డిప్రెస్ అవుతాం. ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం అంటే వెలుగుని ఇచ్చేది. ఎక్కడి వరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, అక్కడి నుంచి పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి దీనికి తగ్గట్టు మనం ఎలా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది అనేదే ఆస్ట్రాలజీ. అలా చేసుకుంటూ వెళ్తే చక్కగా బాగుంటుంది. సో వినటానికి ఏం లేదు అనుకుని మనం కొన్నిసార్లు వీడియో ఆపేసి లేకపోతే తీసేసి చూడడం మానేసి చేసుకుంటే పరిస్థితులు ఎలా నడుస్తున్నాయో తెలియదు, ఎందుకు ఇలా నడుస్తుందో తెలియదు. సో ఇలా నడుస్తుంది కాబట్టి మీరు చూపించే క్రియేటివిటీలో కానీ, మీరు ఏదైనా పెట్టుకున్న అవుట్పుట్ విషయంలో కానీ ఈ వారం పంచమంలో ఉన్న రవికుజుల యొక్క ఈ స్తంభన చాలా వరకు కూడా ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు ఉన్నాయి వర్క్ క్వాలిటీలో. సో ఓకే, సో కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఎవరన్నా మనల్ని క్వశ్చన్ చేసినా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనకు తెలుస్తుంది. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఆ శుక్రుడు కూడా, ఆ రాశి అధిపతి కూడా పంచమ స్థానంలో ఉన్నారు. బట్ శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక్కడ పంచమాధిపతి కూడా శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల కొన్నిసార్లు మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న ప్రాఫిట్ విషయంలో కావచ్చు, సో శాలరీ హైక్స్ అండ్ ఇంక్రిమెంట్స్ విషయంలో కావచ్చు, ఇక్కడ ఈ పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఏదైతే కొంచెం శత్రుక్షేత్రంలో ఉందో మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్లో ప్రాఫిట్స్కి అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి మధ్య శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల చాలా విన్ సిచ్యువేషన్స్లోనే వెళ్ళాల్సి వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది అక్కడ. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా మళ్ళీ ఇక్కడ వచ్చి 4th స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి భూమి మీద కానీ, వాహనాల రీత్యా కానీ, ప్రాపర్టీస్ విషయంలో కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం పర్టికులర్గా ఈ ట్రాన్సిట్లో వీళ్ళకి కనిపిస్తూ ఉంది. పంచమ స్థానమైన పూర్వపుణ్య స్థానంలో రవి కుజులు లాంటి కొంచెం పాపగ్రహాల యొక్క గోచారం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డెఫినెట్గా మనకు మెయిన్గా మీ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల, ఇష్టదైవాన్ని ఎక్కువ కొలవటం వల్ల జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సమ్మతం 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల, శివాలయాన్ని, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకుండే ఆస్కారాలు ఉంటాయి.
సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సింహరాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం మాత్రం ఈ రాశికి కొంచెం బెటర్గా ఉంది. అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని ఈ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు చంద్రబలం కనిపిస్తూ ఉంది. సో సింహరాశి వారికి గత 4 నెలలుగా మనం చూస్తే కనుక ఆరోగ్యపరంగా కానీ ఫైనాన్షియల్గా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ లాంటివి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఉద్యోగపరమైన ఇబ్బందులు, ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన ఇబ్బందులు కొంచెం గ్రావిటేటివ్గా ఉండటం మనం ఎక్కువ గమనించవచ్చు. సో అలాగే ఈ రాశికి అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం కాబట్టి ఇక్కడ మెయిన్గా చాలా వరకు కూడా కొంత వెల్త్ లాస్కి సంబంధించి కానీ హెల్త్ పరమైన విషయాల్లో కానీ సమ్ యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఇలాంటి యాంగ్జైటీస్ అని ఎప్పుడు కలుగుతూ ఉంటాయి, ఏదన్నా మనకి ఈ విషయం ఏమవుతుందో అని మనం ఎక్కువ టెన్షన్ పడ్డప్పుడు. సో కాబట్టి అలాంటి యాంగ్జైటీస్ని ఏమన్నా ఉంటే మీరు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది. మంగళ బుధవారాలను చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉండడం, గురు, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. దీనిలో మంగళ బుధవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న ఆ రాశ్యాధిపతి కుజుడు మళ్ళీ ఓన్ హౌస్లో ఉన్నాడు, బట్ అది 4th హౌస్ అయింది. అర్ధాష్టమంలో ఈ కుజుడు కానీ మళ్ళీ అక్కడ ఉన్న రాశ్యాధిపతి రవే రాశ్యాధిపతి. చతుర్థ స్థానంలో ఇలాంటి ఫైరీ ప్లానెట్స్, అగ్రెషన్ ప్లానెట్స్ అంతగా ఎఫెక్ట్ని ఇవ్వలేవు. ఇవి మానసికంగా కొంచెం మన ప్రశాంతతను తగ్గిస్తుంటాయి, డొమెస్టికల్గా ఏవో ఇబ్బందులు వస్తుంటాయి, ఫ్యామిలీ పరంగానో, వెహికల్స్ పరంగానో, ప్రాపర్టీస్ పరంగానో, లేకపోతే కుటుంబ సభ్యుల ఆరోగ్య పరంగానో ఏదో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏమో చుట్టుముడుతూ ఉంటాయి. దానికి సంబంధించిన విషయాల్లో కొంచెం అగ్రెసివ్ ఎమోషన్ అనేది వీళ్ళు చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వీటి విషయాల్లో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని, గృహ పరిస్థితుల్ని, ఇంటికి సంబంధించిన విషయాలని కొంచెం చాలా కామ్ డౌన్గా ఉంచుకోవడానికి ఎక్కువ ట్రై చేయాలి. ఎందుకు ఊరికే అరుస్తూ ఉంటావు, చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చుగా అంటే నిజంగా ఆ 2 గ్రహాలు వాళ్ళకి అర్ధాష్టమంలో ఉంటే తెలుస్తుంది. సో ఎందుకు అంత ఆవేశం అంటే చెప్పేవాళ్ళకి ఈజీగా ఉంటుంది కానీ బట్ ఆ గ్రహ ప్రభావం వాళ్ళు ఏంటంటే మానసికంగా కొంచెం ఎమోషనల్, కొంచెం అగ్రెసివ్గా చేసేస్తుంది. దానివల్ల కోపంతో, ఆవేశంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద మాట్లాడటం కానీ అలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్స్ కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 8, 9 ఇక్కడ మెయిన్గా ఏంటంటే మంగళ బుధవారాల్లో సో ఈ రకమైన సిచ్యువేషన్స్. అంటే గురు శుక్రవారాల్లో మనం చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమంలో చంద్రుని యొక్క సంచారం ఓకే, దశమంలో చంద్రుడు యోగిస్తారు, కానీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మళ్ళీ ఇక్కడ శత్రుక్షేత్రంలో కుజుడి ఇంట్లో పడ్డాడు. సో ఈ ప్రొఫెషన్ పరంగా కూడా ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ ఇష్యూస్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా గురు, కుజ, రవి, శుక్రుల యొక్క యుతి ఏదైతే అర్ధాష్టమంలో ఉందో, శుక్రుడు కూడా సో చాలా వరకు ఈ సమయంలో మీ ఇమీడియట్ బాసులతో కానీ, హెడ్స్తో కానీ, మీ కొలీగ్స్తో కానీ, కోవర్కర్స్తో కానీ కొంచెం చక్కగా కలివిడిగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే మనకి ఎప్పుడన్నా అవసరం ఉంటే వాళ్ళు వెంటనే మనకి లీవ్ ఇచ్చేటట్టు ఉండాలి, మన షిఫ్ట్ కావాలంటే వాళ్ళు చేసేటట్టు ఉండాలి. బట్ అలాంటి పరిస్థితుల్లో మీరు చూసుకుంటూ ముందుకెళ్తే కొంచెం అంటే ఇక్కడ డొమెస్టికల్గా ఏవో చిన్నపాటి సమస్యలు దాన్ని అధిగమించాల్సి వస్తూ ఉంటుంది. మనకి ఇంట్లో సరిగ్గా లేకపోతే దీని ఎఫెక్ట్ని మనం ఉద్యోగంలో కూడా చూపిస్తుంటాం, ప్రొఫెషనల్గా కూడా కాన్సన్ట్రేట్ చేయలేము. సో అలాంటి ఇష్యూస్ ఇక్కడ మనకి ఏమొస్తాయి ఏంటి అనేవి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. సో ఏదైతే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకుని వాటిని అధిగమించే ప్రయత్నం చేయడమే ఆస్ట్రాలజీ. సో ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకుని దాన్ని మనం అధిగమించడానికి ట్రై చేయాలి. అంటే చాలామంది అమ్మ ఇదేంటి ఇలా చెప్తున్నారు, ఎందుకులే వీడియో చూడడం అని స్కిప్ చేసేయటం, అసలు ఏం జరుగుతుందో తెలియకపోతే కనీసం ఇలా జరుగుతుందని తెలిస్తే మనం ప్లానెడ్గానే ఉంటాం. సో దాని గురించి ఆస్ట్రాలజీ. సో కాబట్టి ఇక వారాంతానికి మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే లాభాధిపతి చంద్రుడు కూడా ఇక్కడ బుధుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉన్నారు. సో సిబ్లింగ్స్తో అయినా కొంచెం షార్ట్ జర్నీస్ పరంగా అయినా వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండడం అనేది ఈ వారం మనకి చాలా సూచితంగా కనిపిస్తూ ఉంది.
కాబట్టి ఇక్కడ జపాకుసుమ సంకాసం ధరణీ గర్భ సమ్మోతం రవి నవగ్రహ శాంతి మంత్రం కానీ కుజ నవగ్రహ శాంతి మంత్రం కానీ శివాలయ దర్శనం కానీ అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోవటం సింహరాశి వాళ్ళకి ఇంకా మంచిది. కన్యారాశి వాళ్ళకి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో రాహువు, లాభంలో గురుడు 6 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. 7, 8, 9, 10 స్థానాల విధిగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ శని 3 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం వారాంతం. ఈ రాశికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ 6 గ్రహాల యొక్క అనుకూలత కూడా ఉండడం చక్కగా మంచిగా ఏదైతే మీరు కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్తారో, ఏ పని అయితే దాని మీద ఫోకస్డ్గా ముందుకెళ్తారో దాని మీద మనసును లగ్నం చేసుకుని కనుక ముందుకెళ్తే ఆ పని మీద ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినట్టయితే తప్పకుండా మీకు ఆ పని కూడా 100% అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది. ఈ రాశి వాళ్ళకి యాక్చువల్గా ఈ శని యొక్క రెట్రోగ్రేషన్ ఈ వారంతో మనం కంప్లీట్ అవడం గమనించవచ్చు. శని యొక్క వక్రం కంప్లీట్ అవడం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక మెయిన్గా ఏదైతే బిజినెస్ రిలేటెడ్గా కానీ కొన్ని రిలేషన్షిప్స్ వెరీ క్లోజ్ రిలేషన్స్ అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, దగ్గర వాళ్ళు కావచ్చు, కొంతమందితో సమ్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి మీరు దూరంగా అవడం, దూరంగా మెయింటైన్ చేయాల్సి రావటం, ఇలాంటివి కొన్ని వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ అవి కూడా కొంచెం మందకొడిగా ఉండడం, బాగా కాంట్రాక్ట్ ఆఫీస్లో కూడా మనం చేస్తున్న జాబ్కి సంబంధించి కొంచెం ఏంటో ఇక్కడ మనకి ఫ్లో కూడా తగ్గుతుంది అనిపించడం ఇలాంటి సిచ్యువేషన్స్. బట్ అలాంటివి కొంచెం ఇక్కడ తగ్గే ఆస్కారాలు ఈ వారం నుంచి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అష్టమస్థానం మంగళ బుధవారాల్లో అష్టమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ మనకి అష్టమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆ రాశికి అష్టమాధిపతి అయిన రవి కూడా కుజుడు మెయిన్గా ఓన్ హౌస్లో ఉన్నారు. సో కుజుడి యొక్క తృతీయ స్థాన సంచారం కావచ్చు, అలాగే అక్కడే ఉన్న రవి యొక్క సంచారం కావచ్చు, థర్డ్ హౌస్లో ఈ పాపస్థానంగా చెప్పుకునే ఉపచయ స్థానమైన ఈ హౌస్లో రవి కుజుడు లాంటి వెరీ పవర్ఫుల్ బెనిఫిక్స్ ఫైరీ ప్లానెట్స్ యోగిస్తాయి. కాబట్టి చాలా ఎఫర్ట్స్ మీరు పెట్టే పనిలో ఏ విషయం గురించి అయితే కష్టపడతారో ఆ విషయాన్ని అంతు తేలుద్దాం, మనకు వచ్చినా రాకపోయినా కంపల్సరీగా దాన్ని ఎలా అయినా సరే కంప్లీట్ చేసి తీరతా, ఒకవేళ అది నాకు తెలియకపోతే నేర్చుకునేనా కంప్లీట్ చేస్తానే ఒక రకమైన విల్ పవర్తో మీరు ముందుకు కదలటం వల్ల చాలా విషయాల్లో విజయాన్ని పొందగలుగుతారు. అలాగే కొన్నిసార్లు షార్ట్ జర్నీస్లో కానీ కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంగళ బుధవారాలు కొంచెం కేర్ తీసుకోవాలి. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, 9వ హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ చూసినట్టయితే కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు, కొన్ని లాంగ్ జర్నీస్ కావచ్చు ఎక్కువగా ఈ వారం మనకు కనిపిస్తూ ఉన్నమాట వాస్తవం. అలాగే ఈ రాశి వాళ్ళకి ధనపరంగా కూడా మీరు చూపించే పెట్టే ఎఫర్ట్స్ని బట్టే వెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. బట్ ఈ టైంలో డెఫినెట్గా మీ హెల్త్ అండ్ వెల్త్ రెండు కూడా ఇంప్రూవ్ అవటం అనేది గమనించవచ్చు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం 3 months తర్వాత రవి యోగిస్తున్నారు, కుజుడు కూడా యోగిస్తున్నారు. కాబట్టి చాలా వరకు కూడా ఆరోగ్యపరంగా కొంచెం స్ట్రాంగ్గా మీరు ఉండడానికి ఇక్కడ ఈ ట్రాన్సిట్ మీకు ఉపయోగపడుతూ ఉంది. వారాంతానికి మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా వచ్చి వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయంలో బుధుడు చక్కగా రెట్రోగ్రేషన్లో ఉన్నాడు మొన్నటి వరకు. ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లోకి రావటం, ముందు వృశ్చిక రాశిలోకి వెళ్ళిన గురుడు మళ్ళీ తిరిగి ధనస్థానంలోకి వచ్చాడు. కాబట్టి ధనపరమైన విషయాల్లో గతంలో చేసిన డీలింగ్స్ పోయిన నెలలో కానీ 2-3 వారాల్లో కానీ చేసుకున్న డీలింగ్స్ ఏమైనా ఉంటే ఫైనాన్షియల్గా వాటి నెగోషియేషన్ విషయంలో ధనపరంగా ఆర్థిక పరంగా కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ కలిసి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఈ ట్రాన్సిట్లో మెయిన్గా మనకు కనిపిస్తున్నాయి. సో ఒక్క సప్తమ స్థానంలో ఉన్న శనితో తప్పించి షష్టమంలో ఉన్న రాహు చక్కగా వీళ్ళకి మంచిగా అనుకూలిస్తున్నారు మెటీరియలిస్టిక్ గెయిన్స్ ఇవ్వడంలో. అలాగే గురు భగవానుడి యొక్క స్థితి కూడా లాభస్థానంలో ఉంది. ఈ రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ రీత్యా కావచ్చు, బిజినెస్ పరమైన విషయాల రీత్యా కావచ్చు మంచి పాజిటివ్ రిజల్ట్స్ తీసుకురావడానికి గురుడు ఇక్కడ వీళ్ళకి చాలా బాగా యోగిస్తున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురుడి యొక్క ట్రాన్సిట్ కూడా చాలా అనుకూలంగా ఉంది. సో ఏదైనా సరే ఒక
శని యొక్క సంచారం కూడా ఇంకా శని కూడా కొంచెం ట్రాన్సిట్లో రెట్రాగ్రేషన్ వక్రచాగం అయి ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా కొంచెం బెటర్మెంట్ రిజల్ట్సే ఈ వారం మనకు కనిపిస్తున్నాయి. పెద్దగా ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సినవి ఏం లేవు ఈ వారం. సో చేసుకుంటే కనుక ఆ నీలాంజన సమాభాసం మంత్రం చదువుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే డైలీ చాలా మంచి ఫలితం అనేది ఇంకా కన్యారాశి వాళ్ళకు ఉంటుంది. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు అలాగే షష్టమంలో శని 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ తులారాశి వాళ్ళకి మెయిన్ కనిపిస్తూ ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అలాగే శని యొక్క వక్రత్యాగం కూడా ఈ వారం నుంచి కంప్లీట్ అవుతుంది. శని కూడా వక్రాన్ని ముగిస్తూ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఏదో ఒక తెలియని ప్రాపర్టీస్ రిలేటెడ్గానో వెహికల్స్ పరంగానో ఒక ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ పరంగానో ఈ రాశి వాళ్ళకి సంబంధించి లోన్స్ ముఖ్యంగా అప్పులకి సంబంధించి ఒక గ్రావిటీ అనేది 4 monthsగా చూసుకుంటారు. బట్ దేని నుంచి వచ్చినా కూడా వీళ్ళు తప్పకుండా ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించి శత్రు విజయాన్ని పొందడానికి ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఎలాంటి విషయాల్లో అయినా సరే వీళ్ళకి కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అందించడానికి ఇప్పుడు శని యొక్క వక్రచాగం కంప్లీట్ అవుతూ ఉండటం వల్ల కొంత వీళ్ళకి వీటి విషయాల్లో లోన్స్ విషయాల్లోనూ గ్రావిటీ ఆఫ్ కోర్టు కేసెస్ కొన్ని కన్ఫ్లిక్ట్స్ విషయాల్లో కొంచెం కామ్ డౌన్ అనేది ఈ వారం నుంచి కనిపిస్తుంది. మంగళ బుధవారాల్లో మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉందో ఈ రాశి వాళ్ళకి ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు, ఓన్ హౌస్లో ఉన్నాడు. సో అక్కడే మళ్ళీ రవి ఉన్నారు. సో ఫైరీ ప్లానెట్స్ లాంటి రవి కుజులు ఇద్దరు కూడా అగ్రెసివ్ ప్లానెట్స్, ఫైరీ ప్లానెట్స్ ధన కుటుంబ వాక్స్థానంలో ఉన్నారు. సో మాట్లాడే మాట పరుషంగా రాకుండా చూసుకోవాలి, ఖర్చు డ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఫ్యామిలీ అంతా కూడా హాట్ అండ్ హీట్గా ఉండే ఆస్కారాలు అంటే ఎవరిని కదిలించినా అక్కడ నేను చెప్తున్నా కదా అని ఏంటో ఒకళ్ళొకళ్ళు హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూల్గా ఉంచుకుంటా ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా వస్తున్న ఖర్చులు అది కుటుంబ పరంగా మరి రవి కుజులు లాంటి కొంచెం ఫైరీ ప్లానెట్స్ ఉండటం వల్ల అయ్యే సమ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సమ్ అన్వాంటెడ్ ఖర్చుల విషయంలో కానీ కొంచెం కేర్ తీసుకుంటుండడం అనేది మంచిది. అండ్ బిజినెస్ రీత్యా కూడా కొంచెం ఫైనాన్షియల్గా ఇక్కడ డబ్బులు వస్తున్నాయా, వచ్చిన డబ్బులు మళ్ళీ ఖర్చు పెట్టేయాల్సి వస్తుందా అనేది చూసుకోవాలి. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మళ్ళీ ద్వితీయంలో ఉన్నాడు. ఈ వారం ఎటు అడిగేసినా ఫైనాన్స్, ఎటు అడిగేసినా ఫ్యామిలీ, ఎటు అడిగేసినా థ్రోట్. సో ఫైనాన్స్ మీద ఎక్కువ గ్రావిటీ పెరుగుతుంది కాబట్టి మీ ఫుల్ ఫోకస్ ఈ వారం అంతా కూడా ఆర్థికపరమైన విషయాల మీద, ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ మీద, తీసుకునే ఫుడ్ రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యల మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంది ఈ వారం. సో కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానమైన ఈ స్థానంలో ఈ గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వీటి విషయాల్లో కొంచెం ఫోకస్డ్గా కాన్సన్ట్రేటివ్గా ఉంటూ నిర్ణయాలు తీసుకోండి. వారాంతం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. నవమస్థానంలో చంద్రుడు ఉన్న ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా రాశిలో ఉంటున్నారు. యాక్చువల్గా ఎప్పుడైతే బుధుడి యొక్క సంచారం ఇక్కడ రాశిలో ఉందో తప్పకుండా ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక బుధుడి యొక్క రాశి సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మిత్రుడే రెట్రాగ్రేషన్ కంప్లీట్ అయ్యి ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ కొన్ని విషయాల రీత్యా మీకు వచ్చిన పిచ్చి ఆలోచనలు ఏం చేయాలో ఏంటి అనే ఆలోచనల్లో ఒక స్థిరమైన ఓకే నెక్స్ట్ ఇలా చేస్తే బాగుంటుందని ఒక కనీసం ఒక క్లారిటీ, ఆలోచనలో క్లారిటీ అనేది ఈ రాశి వాళ్ళకి ఈ వారం నుంచి కూడా ఇప్పుడు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అండ్ ఫాదర్ సపోర్ట్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి చేసే ప్రయత్నాల్లో కానీ కొంచెం లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో అనుకూలతకి సంబంధించి కూడా ఈ రాశి వాళ్ళకి కొంత రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఈ రవి కుజులు ఇద్దరు కూడా ద్వితీయంలో ఉండటం మెయిన్ పాయింట్గా మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రెండింటి కంజంక్షన్ ఉంది కాబట్టి రవి కుజులకి సంబంధించి వాక్స్థానంలో ఉన్నారు. కొట్టండి జపాకుసుమ సంకాశం గాశ పెయ్యం మహద్యతిం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం
ఇలా రవి కుజులకి సంబంధించిన మంత్రాలు వాక్స్థానం ఉన్న ఈ గ్రహాలకి చక్కగా మీకు మీరే మంత్రజపం చేసుకోవటం, అటు శివాలయాన్ని ఇటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది. సో కాబట్టి కుదిరితే కనుక కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్, కేజింపావు కందులు రెడ్ క్లాత్, అటు గోధుమలు అయితే ఆదివారం, కందులు అయితే మంగళవారం దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. అన్నెసరీగా అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యామిలీ రీచ్ ఏదైనా ఎక్స్పెన్సెస్ అయ్యి ఆరోగ్య రీత్యా వెళ్ళే నెగిటివ్ ఎక్స్పెన్సెస్ ఇలా కన్వర్ట్ చేయొచ్చు మనం. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి సంబంధించి చూస్తే రాశిలో శుక్రుడు, భాగ్యంలో గురుడు. సో రాశిలో శుక్రుడు కానీ భాగ్యంలో గురుడు కానీ ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి వారం యోగిస్తుంది. ఈ వారం మనం చూస్తే 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూసినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, సంతానపరమైన విషయాల రీత్యా, లవ్ లైఫ్ రీత్యా కొన్ని అడ్వర్స్ సిచ్యువేషన్స్ అనేవి గత 4 నెలలుగా కనిపించడం, అనుకున్న పనులు ఏవి కూడా ముందుకెళ్ళకపోవడం, అనవసరమైన తిరుగుడు మాత్రమే మిగలడం. సో ఇలాంటి పొజిషన్స్ నుంచి ఇక్కడ శని యొక్క వక్రత్యాగం అవటం, శని కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండటం వల్ల చాలా వరకు ఈ రాశి వాళ్ళకి కొంత మంచి పాజిటివ్ సిచ్యువేషన్స్లో పాజిటివ్గా ఈ రకమైన నెగిటివ్కి సంబంధించిన విషయాలు కొంచెం తగ్గుముఖం పట్టడం అనేది మనం గమనించవచ్చు. మంగళ, బుధవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆయన ఎవరో కాదు, రాశి అధిపతి కుజుడే రాశిలో ఉన్నారు. ఆయనతో పాటు మళ్ళీ కుజుడితో పాటు రవి ఉన్నారు ఇక్కడ. సో రవి కుజుడు లాంటి ఒక అగ్రెసివ్ ప్లానెట్స్ కొంచెం రాశిలో ఉన్నారు. కొంచెం షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ కొంచెం తగ్గించుకోవడం, పని మూలకంగానో ఉద్యోగం మూలకంగానో పవర్ స్ట్రగుల్ మూలకంగానో దొరికే వాళ్ళంతా కూడా వీళ్ళకి చాలా వరకు కూడా మొండి ఘటాలలో దొరుకుతారు. వాళ్ళ మొండికి వీళ్ళు బలైపోతుంటారు. దానివల్ల వీళ్ళకి కోపం వచ్చేస్తుంటుంది అసహనంతో. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రాశి మీద కూర్చున్న ఈ గ్రహాల వల్ల ఇక్కడ మనం చూసినట్టయితే వరుసగా ఈ వారం అంతా కూడా గురు శుక్రవారాల్లో కూడా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా వచ్చి రాశిలోనే ఉన్నాడు. సో మీకు మీ లైఫ్ పార్ట్నర్కి మధ్య కోఆర్డినేటివ్ విషయంలో కానీ, మీకు మీ లైఫ్ పార్ట్నర్కి మధ్య యాటిట్యూడికల్ డిఫరెన్సెస్లో కానీ, మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి, మీకు మీ క్లోజ్ రిలేషన్స్కి కానీ, లేకపోతే ఎవరిదైతే మీరు వర్క్ చేస్తుంటారో, ఫ్రెండ్స్ ఉంటారో, డైలీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా తిరుగుతుంటారో వాళ్ళకి మీకు ఏదో తెలియని ఒక పొంతనలో ఒక ఆర్గ్యుమెంటు, సో దాని ద్వారా ఒక తెలియని నెగిటివిజం లాంటివి రావటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంటుంది వెరీ క్లోజ్ వాళ్ళతో మీకు. సో ఇలాంటి రకమైన సిచ్యువేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి మంచిది. ఇలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో బిజినెస్ పార్ట్నర్తో వచ్చిందనుకోండి, అనవసరంగా బిజినెస్ అంతా కూడా మళ్ళీ దానికి సంబంధించి అది ఒక కొత్త తలకాయ నొప్పి. వారాంతానికి చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి కూడా వీళ్ళకి 10 స్థానంలో ఉన్నారు బుధుడు. అంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండటం, ఆరోగ్యపరమైన విషయాల రీత్యా ఎక్కువ టెన్షన్, యాంగ్జైటీ అనేవి వారాంతంలో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో వారాంతానికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా బండి నడిపే విషయంలో అయినా, ఏదన్నా అవగాహన లేని విషయాల్లో, ఎలెక్ట్రిక్ విషయంలో అయినా, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సో ఇక్కడ మొత్తంగా మనం చూస్తే రాశిలో రవి, కుజ, శుక్రులు ఉండడం, ఈ షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్ రాశిలో ఉన్నారు కాబట్టి, సో కుజుడు ఓకే, రవి కూడా ఓకే, మిత్రక్షేత్రంలో ఉన్నారు. కానీ ఆవేశాన్ని తగ్గించుకోవటం, ఆవేశంతో కాకుండా ఆలోచనతో పనిచేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్. బుధుడికి మాత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, కేజింపావు పెసలు గ్రీన్ క్లాత్ దానం చేయటం, బుధవారం పూట నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల ఆరోగ్యం, మిగతా ఇతరత్ర చాలా నెగిటివ్స్ తగ్గుతాయి. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహు, లాభంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తూ ఉన్నారు. లాభస్థానంలో బుధుడి యొక్క సంచారం కూడా ఆయన రెట్రాగ్రేషన్లో మళ్ళీ లాభస్థానంలోకి వచ్చారు. సో వృత్తిపరమైన విషయాల్లోనూ, వ్యాపారపరమైన విషయాల్లోనూ బుధుడి యొక్క మళ్ళీ వక్రస్థితి లాభస్థానంలోకి రావడం చాలా వరకు కూడా వీటి విషయం రీత్యా కొంత పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంది. అయితే ఓవరాల్గా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి చాలా వరకు
గడిచిన 4 నెలలుగా కొన్నిసార్లు కొన్ని ఎమోషనలైజ్డ్ సిచ్యువేషన్స్ సో ఇక్కడ చోటు చేసుకోవడం. సో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి గురు అతిచారంతో అష్టమ స్థానంలోకి రావటం. సో ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఒక నెల రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో ఒక రకమైన చేంజెస్ అనేవి రావటం, వాటి నుంచి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వటం. గత 4 నెలలుగా కొంచెం ఈ గ్రావిటీ అనేది ఎక్కువ ఉండటం మనం గమనించవచ్చు. సో ఇప్పుడు నెమ్మదిగా దాని యొక్క ఈ ఈ రకమైన సిచ్యువేషన్స్కి సంబంధించి కొంచెం స్లో డౌన్ అవుతుంది. అలాగే వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ డొమెస్టికల్ విషయాలు, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, ఇంకా ఏం చేద్దాం, అలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇంకా మంగళ బుధవారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ రాశ్యాధిపతి కుజుడు వీళ్ళకి 1000 స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే కుజుడు 1000 స్థానం సంచారంలో ఉన్నారు రాశి వాళ్ళకి ముఖ్యంగా, అక్కడే రవి ఉన్నారు. సో ఇక్కడ ఈ రాశికి జనరల్గా వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్స్, మంచి బ్యాక్ బోన్ ప్లానెట్స్ రవి కుజులు ఇద్దరు కూడా. సో అలాంటి ప్లానెట్స్ ఇక్కడ 1000 స్థానంలో ఉండటం వల్ల ఉంటే స్పిరిచువలైజ్డ్ ఖర్చులు ఉండటం, స్పిరిచువలైజ్డ్గా కొన్ని చోట్ల మీరు పాలు పంచుకోవటం, కొన్ని ఖర్చులు స్పిరిచువలైజ్డ్గా చేసే ఆస్కారాలు, కొన్ని లాంగ్ జర్నీస్ కావచ్చు, కొంచెం ఈ వారం నిద్ర కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు కావచ్చు. ఇలాంటి సమ్ సిచ్యువేషన్స్ అనేవి క్రమంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క ధనురాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే ఎడ్యుకేషన్ పరమైన విషయాల పట్ల, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ కరెక్ట్గా బొటాబొటిగా ఉన్నది కొంచెం ఖర్చు పెట్టే సూచనలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే గురు శుక్రవారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక అదే రాశ్యాధిపతి మళ్ళీ షష్టమ స్థానానికి సంబంధించి ఆయన కూడా ఇక్కడ 1000 స్థానంలో ఉండటం మెయిన్గా. కాబట్టి వచ్చిన ప్రాఫిట్కి సంబంధించి కావచ్చు, కొన్ని హెల్త్ రిలేటెడ్గా కావచ్చు, అలాగే కొన్ని విషయాల రీత్యా వచ్చిన ట్రబుల్స్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఖర్చులు కావచ్చు. ఇలాంటివి మనకి ఈ వారం 30 to 6వ తారీఖు లోపల ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా స్టెప్ వేస్తూ ఉండాలి. కాబట్టి ఎక్కడ చూసినా కూడా కొంచెం మనకి ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది ఈ వారం, మనకి ఎక్కువగా స్ట్రెయిన్ ఎక్కువగా కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి శనివారానికి మనం చూస్తే కనుక వారాంతానికి ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశికి రెట్రగ్రేషన్లో వక్ర స్థితిలో మళ్ళీ బుధుడు కొద్ది గొప్ప లాభస్థానంలోకి మిత్రక్షేత్రంలోకి రావటం వల్ల ఉద్యోగపరమైన విషయాల రీత్యా కానీ, వ్యాపారపరమైన విషయాల రీత్యా కానీ కొంత సానుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కానీ సో ఆ వచ్చిన లాభాన్ని కూడా లాభాపేక్ష లేకుండా పనిచేసే కొన్ని కార్యక్రమాలు, లాభాపేక్ష లేకుండా ఇక్కడ ఏదైనా పని చేయటం, సో అలాంటివి ఈ వారం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వారంలో ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువగాను, స్ట్రెస్ ఎక్కువగా కూడా కనిపిస్తుంది. కాబట్టి అకార్డింగ్ టు ఈ వారాన్ని ధనురాశి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. సో యాక్చువల్గా ఏ వారం ఎలా ఉండబోతుంది ఏంటి, సో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి కాబట్టి మనం ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఎలాగ ప్లాన్ చేసుకుని ఇంకొంచెం మనం డెవలప్డ్గా ముందుకు వెళ్ళాలనేది ఆస్ట్రాలజీ. అంటే ఈ వారం మొత్తం కూడా ఫోకస్, స్ట్రెస్, అన్ని ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఏ స్థానం మీద ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం వీటి విషయాల్లో ఎడ్యుకేషన్ పరమైన విషయాలు అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి, అండ్ ఫారెన్ ట్రావెల్ అండ్ ఫారెన్కి సంబంధించిన విషయాల్లో, కనెక్టివిటీకి సంబంధించిన విషయాల్లో మాత్రం ఇక్కడ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి రవి కుజుల యొక్క 1000 స్థాన స్థితి సంచారం మనకి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్, ఆదివారం శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుని దానం ఇవ్వడం ద్వారా, అలాగే కేజింపావు కందులు, రెడ్ క్లాత్ సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని ఆయనకి దానం ఇవ్వడం ద్వారా ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కుజ నవగ్రహ శాంతి మంత్రం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచి రిజల్ట్స్ని వస్తుంది. ఇంకా మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి సంబంధించి వీళ్ళకి తృతీయంలో శని, సప్తమంలో గురుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో శుక్రుడు, 6 గ్రహాల యొక్క అనుకూలత వరకు మకర రాశి వారికి మనకి ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఉందో చాలా వరకు కూడా ఏలినాడు శని కంప్లీట్ అయ్యి కొంచెం మంచి ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ రాశి వాళ్ళు.
సప్తమంలో కూడా గురు సంచారం, ఇక్కడ అతిచారంలో గురుడు సప్తమంలోకి రావటం కూడా చాలా వరకు వ్యాపార సంబంధిత విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంది. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా బుధుడి యొక్క స్థితి దశమ స్థానంలో చక్కగా చాలా వరకు కూడా మంచి బుద్ధి బలంతో ప్రొఫెషనలైజ్డ్గా కూడా మీరు ఎదగడానికి, ప్రొఫెషన్లో మీకు ఇచ్చిన టాస్క్ని చాలా నైపుణ్యంగా మీరు చక్కగా కంప్లీట్ చేయడానికి కూడా బుధుడు ఉపకరిస్తున్నారు. అలాగే ఇక కుజుడి యొక్క సంచారం, లాభాధిపతి లాభస్థానంలో ఉన్న అన్నిటికంటే కూడా ఇక్కడ బాగా చెప్పుకోదగిన విషయం మకర రాశికి కుజుడి యొక్క సంచారం. సో చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన లాభస్థానంలోకి రావటం, సో నూతన పరిచయాలు, కొంత పరిచయాల ద్వారా మీకు కొంచెం ప్రయోజనం ఉండటం, వ్యాపార రీత్యా కొన్ని బెనిఫిట్స్, కొన్ని ప్రాఫిట్స్ ఉండేటట్టు చూసుకోవటం, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులు కానీ స్థిరాస్తులు, ఇక్కడ కొన్ని అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్లా సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశికి కనిపిస్తున్నాయి. అలాగే వృత్తిరీత్యా కూడా దశమాధిపతి ఇక్కడ ఈ శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండటం చాలా వరకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ని మనకు సూచిస్తూ ఉంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ అలాగే శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానం ఇక్కడ నుంచి ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉందో, ఆల్రెడీ మొన్నటి వరకు శాటర్న్ రిట్రాగ్రేషన్లో ఉన్నారు. రిట్రాగ్రేషన్లో ఉన్న శాటర్న్ వక్రత్యాగం అవటం, సో వక్రత్యాగం అవటం వల్ల చాలా వరకు కూడా డబల్ ఎఫర్ట్స్, ఏదైనా పని చేద్దాం అనుకున్నా కూడా ఫస్ట్ మనకి ట్రబుల్ వచ్చి ఆ తర్వాతే పని స్టార్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పడతాయి. మంగళ బుధవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా లాభస్థానం ఉన్నారు. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా భూ లాభాలకు సంబంధించిన విషయాల్లో, భూపరమైన విషయాల్లో కొంచెం గెయిన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వాహనాలకు సంబంధించి కానీ, హౌస్ పర్చేజెస్, సేల్స్ పర్చేజ్ కానీ, అమ్మకాలు కొనుగోలు విషయాల్లో కానీ ఈ రాశి వారికి కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి. అలాగే గురు శుక్రవారాల్లో పంచమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే పంచమస్థానంలో ఈ రాశికి చంద్రుని యొక్క సంచారం ఉందో, మెయిన్గా ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. సో లాభస్థానంలో ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే శుక్రుడికి కొంచెం శత్రుక్షేత్రం అవడం, కొంచెం శత్రుగ్రహాలతో కలిసి ఉండటం వల్ల ఈయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి తగ్గట్టు ప్రాఫిట్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సంతానపరమైన విషయాల రీత్యా కూడా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్, మీ పిల్లల నుంచి ఆశించిన దాన్ని ఏదైతే ఉందో గ్రోత్ని అది పొందడానికి కూడా కొంచెం వాళ్ళు స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మొత్తానికి పడ్డ కష్టం తర్వాత ఎంతో కొంత ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ వీటి విషయాలు కొంచెం ఎక్కువ కష్టం అయితే పడాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఎట్ ద ఫైనల్ దానికి తగ్గట్టు రూపాయల లాభం అయితే కంపల్సరీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక వారాంతానికి చూసినట్టయితే కనుక ఈ రాశికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. షష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా దశమ స్థానంలో, ఇక్కడ చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, బుధుడు దశమంలో యోగిస్తాడు. సో కాబట్టి ఇక్కడ కాంపిటీటర్స్ కావచ్చు, కాంపిటేటివ్గా నడిచే ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లోనూ, సో వృత్తిపరమైన విషయాల్లో కూడా మీకు డైలీ అబ్స్టేకిల్స్లో వచ్చే ఆరోగ్యపరంగా కానీ వ్యక్తుల పరంగానే వచ్చే అబ్స్టేకిల్స్ని మీరు ఎదుర్కొని వృత్తిపరంగా కొంచెం ముందుకు వెళ్ళడానికి కూడా ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత కూడా బాగా ఉంది ఇక్కడ. సో కాబట్టి మకర రాశి వారికి మేజర్గా ఈ వారం మనం చూసినప్పుడు చూస్తే అటు ఉద్యోగపరంగా, ఇటు ప్రాఫిట్స్ పరంగా అన్ని విషయాల్లో కూడా మీకు కొంచెం లాభం వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అనుకున్న చోట ఎవరితో డిస్ప్యూట్ లేకుండా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మంచి రిజల్ట్స్ని మీరు సాధించే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఈ రాశి వారికి ఒక్క రాహుకేతువుల యొక్క సంచారం మాత్రమే ద్వితీయంలోనూ అష్టమంలోనూ ఇబ్బంది తప్పించి ఏమీ లేదు. కాబట్టి జంట నాగులు ఉన్న చోట మంగళ శనివారాలు చక్కగా పాలాభిషేకం చేసుకుంటూ వెళ్తే మీకు ఇంకా మంచి ప్రతిఫలం అనేది దక్కే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశి వారికి సంబంధిద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాశికి దశమంలో రవి, దశమంలో కుజుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ బుధ 2 రోజులు కూడా కుంభరాశి వారికి అనుకూలం ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఏలినాయిడ్స్ అని ఒకటి నడుస్తూ ఉంది. అలాగే ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్గా ఒక ఖర్చు మీద ఖర్చు ఇలాంటి ఈ రాశి వాళ్ళకి వస్తూ ఉండటం. సో నెమ్మదిగా మొత్తానికి భవసాగరాలు అంటారు కదా,
ఫ్యామిలీ భావసాగరాలు వాటిని దాటుకుంటూ ముందుకెళ్తుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కానీ, ఎక్స్ట్రా బొనాన్జాగా అయ్యే డబుల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇలాంటివి కొంచెం తగ్గుముఖం పడడం, ఆరోగ్యం కూడా కొంచెం నలత కన్నా ఆరోగ్యం కొంచెం సెట్ అవ్వటం, ఇలాంటివి నెమ్మదిగా మీకు ఇక్కడ వాటి గ్రావిటీ తగ్గుతూ ఉంటాయి. సో మంగళ బుధవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉందో ఆ రాశాధిపతి కుజుడు కూడా దశమంలో ఉన్నాడు. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు పరాక్రమ స్థానంలో తప్పకుండా. అలాగే ఆ రాశాధిపతి కుజుడు కూడా ఓన్ హౌస్లోనే దిగ్బలంలో 10th హౌస్లో ఉన్నాడు. సో చాలా పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మంచి ధైర్య సాహసాలతో, విల్ పవర్తో, స్ట్రాంగ్ మైండ్తో ముందుకెళ్తారు. దశమంలో కుజుడు కూడా మొండి పట్టుదలతో ముక్కుసూటిగా మీరు అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టు మీ ప్రొఫెషన్లో ముందుకు తీసుకెళ్తాడు. ఎక్కడా కాంప్రమైజ్ ఉండదు. ఎందుకంటే రవి కూడా అక్కడే ఉండడం, ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా రవి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు ఈ రాశికి వృత్తి వ్యాపార విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఎక్కువ ఫోకస్. యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ వర్క్, ప్రొఫెషన్ అండ్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మంచి ఇచ్చిన టాస్క్ని చాలా బాగా కంప్లీట్ చేసి పేరు తెచ్చుకోవటం, ఇలాంటి వాటి మీదే మీరు ఎక్కువ ఫోకస్ పెడతారు. సో అలాగే ఈ రాశికి సంబంధించి గురు శుక్రవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మీ ఇన్నర్ పీస్ని, మీ మానసిక ప్రశాంతతని కూడా వదులుకొని ఎక్కువ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ లెవెల్లో మీరు ప్రొఫెషన్కి, వృత్తికి, కర్మస్థానంలో ఈ గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అంతగా మీరు ఇక్కడ యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ వర్క్. సో వారాంతానికి చూస్తే కనుక ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఈ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆ రాశాధిపతి బుధుడు కూడా ఇక్కడ మిత్రక్షేత్రంలో ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఏదేమైనా సరే ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాల రీత్యా కొంచెం స్ట్రెయిన్ ఉండొచ్చు వారాంతానికి. అలాగే ప్రొఫెషన్ మ్యాటర్స్ రీత్యా ఉద్యోగానికి కావాల్సిన వాళ్ళు, ఉద్యోగం గురించి వెతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చాలా బాగా హార్డ్గా ట్రై చేస్తే ఈ టైంలో మీకు తప్పకుండా ఇక్కడ ప్రొఫెషనలైజ్డ్గా జాబ్ కూడా దక్కే ఆస్కారాలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మీ టాలెంట్కి తగ్గ వర్క్ మీకు వచ్చి తప్పకుండా మంచి ఈ మంత్ మీకు చాలా వరకు కూడా కొంచెం సాటిస్ఫాక్టరీగా ప్రొఫెషన్లో ఉండే ఆస్కారాలు కూడా కుంభరాశి వాళ్ళకి మనకి మెయిన్ కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక ఏలినాడు శని ఒక ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది కాబట్టి ద్వితీయంలో శని యొక్క సంచారం, వాక్ స్థానంలోనే ఉన్నారు. పైగా అంటే నీలాంజన సమావాసం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఆ విధంగా ముందుకెళ్ళటం. సో అలాగే గురువు గారు కూడా కొంచెం అష్టమస్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి ఎవరితో లిటిగేషన్స్, వివాదాలు లేకుండా ముందుకు వెళ్తే ఈ రాశి వాళ్ళకి ఇంకా బెటర్గా ఉంటుంది చక్కగా. సో కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కూడా డైలీ చేసుకోండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి ఈ వారం చూసినట్టయితే వీళ్ళకి పంచమంలో గురుడు, అలాగే అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి పంచమంలో గురుడి యొక్క సంచారం అతిచారంతో వచ్చినారో రాశ్యాధిపతే చాలా వరకు మీ ఇంటెలిజెన్స్ని మీరు డెవలప్ చేసుకోవడానికి కానీ, ఎడ్యుకేషన్ పరంగా ఎదగడానికి కానీ, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి కానీ ఈ సమయంలో చక్కగా ఇంకా మంచిగా గురుడి యొక్క ఇంటెలిజెన్స్ అనేది మీకు బాగా ఈ సమయంలో పెరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అష్టమంలో బుధుడి యొక్క సంచారం కూడా, బుధుడు రిట్రగ్రేషన్లో ఇప్పుడు 9th వెళ్ళి మళ్ళీ 8th వచ్చారు. సో బుధుడి యొక్క స్థాన సంచారం కూడా నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో, ఫైనాన్షియల్ నెగోషియేషన్కి సంబంధించేసే లావాదేవీల్లో గురుడు బాగా ఉపకరిస్తారు. అక్కడ భాగ్యస్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సో శుక్రుడు కూడా భాగ్యస్థానంలో జనరల్గా యోగిస్తారు. సో శుక్రుడి వల్ల కొన్ని షార్ట్ జర్నీస్, కొన్ని లాంగ్ జర్నీస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మనం మెయిన్గా కనుక చూసినట్టయితే ఇక్కడ రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవటం 1, 2, 3, 4 స్థానాల మీదుగా ఆది సోమ
గురు శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాశిలో ఎప్పుడైతే చంద్రుడి యొక్క సంచారం ఉందో, రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి జనరల్గా అయితే ఒక రిఫ్రెష్ మైండ్ని ఇవ్వాలి. మొన్నటి వరకు శని వక్రంలో ఉండిపోవటం, రాశిలోనే తీవ్రమైన ప్రెషరు, చాలా వరకు కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, వీళ్ళకి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్లో చాలా డౌన్ అవ్వటం, ఇలాంటివి ఎన్నో. అంటే ఇప్పుడు ఈ శని వక్రత్యాగం చేయడం, శని కూడా ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంచెం తగ్గుముఖం బట్టే ఆస్కారాలు ఉన్నాయి. ఇలాంటి స్ట్రెస్ కూడా. మంగళ బుధవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు నామస్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే నామస్థానంలో కుజుడి యొక్క సంచారం ఉందో, ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సేమ్ మళ్ళీ అదే పొజిషన్లో రవి కూడా ఉన్నారు. సో భాగ్యస్థానంలో ఈ కుజరవులు లాంటి గ్రహాలు ఇక్కడ మనకి ఉంటూ ఉండటం మనం చూసినట్టయితే కనుక న్యాచురల్ ట్రాన్సిట్లో అంత యోగించే గ్రహాలు కాదు ఇవి. కాబట్టి భాగ్యస్థానంలో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటివి కావచ్చు, ఫాదర్ రిలేటెడ్గా అయినా, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన సమ్ డ్రైనెస్ ఆఫ్ మనీ, ఎక్కువ కమిట్మెంట్స్ వల్ల ఖర్చులు ఎక్కువ రావటం, ఒకదాని తర్వాత ఒకటి, ఇలాంటివి ఎక్కువ ఉండటం మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో అలాగే ఎక్కువ షార్ట్ జర్నీస్ కానీ, లాంగ్ జర్నీస్ కానీ, జర్నీస్లో ఎక్కువ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ కానీ ఎక్కువ కనిపిస్తుంది ఈ సమయం. గురు శుక్రవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుని యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి భాగ్యస్థాన సంచారంలో ఉన్నారు. కానీ శుక్రుడు ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నారు. వాటి షార్ట్ జర్నీస్ అనేవి సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాలు, షార్ట్ జర్నీస్కి సంబంధించిన విషయాలు, రిలేటివ్స్కి సంబంధించి కావచ్చు, కోవర్కర్స్, కొలీగ్స్కి సంబంధించిన విషయాలు కొంచెం అనుకూలత అనేది తక్కువ ఉంటుంది. వారాంతానికి చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ చతుర్థంలో చంద్రుడు ఉండటం, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా వీళ్ళకి మెయిన్గా అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ అష్టమ స్థానంలో జనరల్గా బుధుడు యోగిస్తారు కాబట్టి కొంచెం ఈ రాశికి ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా, ప్రాపర్టీస్ రిలేటెడ్గా కానీ, వాహనాల పరంగా కానీ, డొమెస్టికల్ ఇంటికి సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి టెన్స్ అనేవి మాత్రం కలుగుతూ ఉంటాయి వారాంతానికి. సో కాబట్టి మొత్తం ఇక్కడ మీన రాశి వాళ్ళకి చూస్తే రాశిలో శని ఒకటి, నీలాంజన సమావాసం చదువుకుంటే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ వారం ప్రెషర్ అంతా కూడా 9th హౌస్ మీద పడుతూ ఉంది బాగా. ఈ 9th హౌస్ మీద ఈ ప్రెషర్ అంతా కూడా పడుతూ ఉండటం మనం చూసినట్టయితే కనుక, సో కాబట్టి స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ కొంచెం తగ్గించుకుంటూ ఈ మెయిన్గా వచ్చే ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి వచ్చే కొంచెం వీటి విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండటానికి ట్రై చేస్తూ ఉండాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రీత్యా వచ్చే అనేకమైన పరిస్థితులు మీరు ఓవర్కమ్ అవడానికి ట్రై చేయటం అనేది ఇక్కడ. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉండాలి. ఆగో కమిట్మెంట్స్ రీచ్ వచ్చే ఖర్చులు వాళ్ళ మీద పడుతూ ఉంటాయి కాబట్టి అకార్డింగ్ టు ప్లాన్ చేసుకోవాలి. ఈ వారం ఎక్కువగా దీని మీద స్ట్రెస్, జర్నీస్లో కానీ, స్ట్రెయిన్ కానీ, చేసే వర్క్లో అండ్ ఇలాగా ఓవర్ ఎక్స్పెన్సెస్ విషయంలో కానీ. కాబట్టి ఈ రవి కుజుల భాగ్యస్థాన సంచారానికి తప్పకుండా సుబ్రహ్మణ్యకరాలంబ స్తోత్రమో, ఆదిత్య హృదయ పారాయణమో ఇలాంటివి చేసుకోవటం చాలా మంచిది. చేసుకోవటం వల్ల శనికి, రవికి, కుజుడికి కొంచెం బెటర్మెంట్ పరిస్థితులు అనేవి మీనరాశి వాళ్ళకి వారం ఉంటాయి. సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.